అసలు విజయసాయి రెడ్డి జగన్ వైరం కరెక్టేనా? నిన్న కాక మొన్న నాకు విరహం ఉంది, వియోగం ఉంది, జగన్మోహన్ రెడ్డి మనసులో నా స్థానం లేదని బాధపడ్డాడు. పైగా అతను తప్పేం లేదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళదే తప్పు అన్నాడు అతను. అసలు మూలకారకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నాటికి. నా రాజకీయ సన్యాసం చేశాను, వ్యవసాయం చేసుకుంటానన్నావు. మళ్ళీ ఏ మాటలో ఏదైనా ఒక మఠం పెట్టు, ఒక ఆశ్రమం పెట్టు, నువ్వు కొల్లగొట్టిన సొమ్మంతా ప్రభుత్వానికి దఖలు చేసి కొంత ఉంచుకుని ఆశ్రమం మెయింటైన్ చేయి, ప్రజలకే భగవద్గీత పురాణాలు భాగవతం బోధించి కూర్చుని బాసిబట్టలు వేసుకుని. అదే ఇప్పుడు స్వరూపానంద సరస్వతి అయిపోగాలి అనింది. స్వరూపానంద ప్రభాకర్ ఏదో అతని పేరు. అతను స్వామి అయిపోయాడు కదా, నువ్వు కూడా అయిపో విజయానంద్ అంటాను. చదువుకున్న వాడివి కదా, కాషాయం ధరిస్తే నువ్వు కూడా బాగా అంత గోర్మిటీ లాగానే. నువ్వు రాజకీయ పార్టీలు చేరిపోవడం ఎందుకు? ఎక్కడో చోట భూమి కొనుక్కుని ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు ఆశ్రమం పెట్టుకో శుభ్రంగా. పళ్ళు పూలు అన్ని పూల తోటలు పూలవనం పెంచుకో, ఆశ్రమం ఏర్పాటు చేసుకో, ఏదో పీఠం మీరు పెట్టేసుకో. ఇప్పుడు అతను సరస్వతి పీఠం అన్నాడు, అది కాకపోయినా సరే అందరూ సరస్వతి పీఠం అంటున్నారు కదా, మీడియాలో ఊదరగొట్టేస్తే చెప్పేస్తారు కదా. సరస్వతి పీఠం కదా అతనిది, స్వరూపానంద సరస్వతి అని. స్వరూపానంద సరస్వతి పేరు చూసారు అలా పెట్టుకున్నాడు. దానికి వీళ్ళ వత్తాసు దొంగల ముఠాకి అతను ముహూర్తాలు పెడతాడు, ఈ దొంగతనాలు ఎప్పుడు చేయాలి ఏంటని.